వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిప్రాయాలకు సమస్యల పరిష్కారానికి ప్రజల గొంతుకగా సరికొత్తగా జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేసి విప్లవానికి నాంది పలికింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను నేడు నంద్యాల నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ సిఇసి మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మహబూనిసా, ముఖ్య నేతలు జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ సిఇసి మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మహబూనిసా, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ మున్సిపల్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, గన్ని కరీం, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, కలాం బాషా, షాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, చింత శ్రీనివాసులు, సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, శ్రీరాములు, భాస్కర్ రెడ్డి, రెహంతుల్లా, కాలువ నాగరాజు, పైలట్, రమేష్, ఎర్రన్న, మగ్గం రఫీ, బ్రహ్మయ్య, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో జగనన్న 2.0 సూపర్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి కార్యకర్తకు ప్రతి కార్యకర్తకు ఎంతో రకంగా లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఇంతకు ముందు మన అఫీషియల్ ఫేస్బుక్ అయినటువంటి ఫేస్బుక్ ను, ఇన్స్టాగ్రామ్ ను ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా బ్యాన్ చేసి ఎన్ని ఇబ్బందులు పాలు చేయడం జరిగిందో, ఇన్ని లక్షల కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్న దాన్ని ఏ రకంగా చేసినట్టు చేయండి. దీనికి ఎటువంటి అవకాశం లేకోకుండా ఈ సూపర్ యాప్ రావడం వల్ల ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ ఈ యాప్ లో ఉంటారు. కాబట్టి మనకు జరుగుతున్నటువంటి నష్టాలు, మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఈ యాప్ ద్వారా మనము డైరెక్ట్ గా సెంట్రల్ ఆఫీస్ వరకు మన కష్టాలని తెలుపుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ లో ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎక్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎక్స్ ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మాజీ మంత్రులు ఉంటారు. అందరూ ఈ యాప్ లో ఉండడం వల్ల మన గొంతుగా, మన కార్యకర్త గొంతుగా ప్రతి వ్యక్తి వినే రకంగా ఉంటుంది. దాన్ని అన్ని రకాలుగా రక్షణ కవచంగా ఏర్పడడానికి ఒక మంచి నెట్వర్క్ ఏర్పాటు చేస్తుంది. ఈ యాప్ ను జగనన్న 16వ తేదీ సెంట్రల్ ఆఫీస్ లో లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన ఒక అరగంటలోనే, ఒక గంటలోనే 25,000 సబ్స్క్రైబర్స్ రావడము, ఆ రోజు నైట్ కే 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఈ యాప్ ను లాంచ్ చేసే ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన కార్యకర్తలకు అందరికీ రిక్వెస్ట్ చేసిందే, అందరూ ఈ యాప్ లోకి రండి. మీ సమస్యలు, మీ వీధి సమస్యలు అనుకోండి, గ్రామ సమస్యలు అనుకోండి, నియోజకవర్గ సమస్యలు అనుకోని ఏవైనా సరే మీ పర్సనల్ ఇబ్బందులు కూడా తెలిపితే అన్ని రకాలుగా చోదుడు వాదుడుగా మా జగనన్న టీం ఉంటుందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజు జగనన్న 2.0 సూపర్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ని డౌన్లోడ్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వస్తూ ఏదైతే ఈ యాప్ ని వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క చిన్న కార్యకర్త దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి, నాయకులు అందరూ ఒకే తాటి మీద, అందరూ ఒకే కలయికగా ఈ యాప్ లో ఉండబోతున్నారు. అలాగే మన సమస్యలు, కష్ట సుఖాలు, నష్టాలు అన్ని దీంట్లో పంచుకుంటూ మనం అందరం ఒకే
టీం అన్నట్టు ఈ యాప్ ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మన మంచి చెడులను నాయకులతో పంచుకునే ఒక మంచి అవకాశాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ ఈ రోజు 2.0 మండల నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ షాక్ గారు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జవహర్ల తాడపల్లిలో సెంట్రల్ ఆఫీస్ లో ఆయన కూడా 2.0 ఓపెన్ చేసి నిన్నటి రోజే రిలీజ్ చేయడం జరిగింది. మనం కోరేది ఒకటే, మన వాళ్ళందరినీ ఈ యాప్ ద్వారా రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ ను అందరం డౌన్లోడ్ చేసుకొని మన సమస్యలు ఏమున్నా కానీ, చిన్న సమస్యలు కానీ దీనిలో చేసుకుంటూ మన ఇబ్బందులను మన పార్టీ ఆఫీసులో కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఉంటారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు మొత్తం ఉంటారు. మనకు రక్షణ, మన ఎమ్మెల్సీ ఇసాక్ గారు చెప్పినట్టు రక్షణ కవచం లాగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యాప్ ను మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి డౌన్లోడ్ చేసుకోవాలని నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అందరము నాయకులమందరము ఇక్కడ హాజరై ముఖ్యంగా జగనన్న 2 సూపర్ యాప్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ఈ యాప్ ద్వారా మనము ఇక్కడ లోడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గరికి తెలియపరచడం జరుగుతుంది. వెంటనే సమస్యల పరిష్కారం కొరకు హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకు ఇక్కడికి సేకరిస్తారు. నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఏదైనా ఈ యాప్ల ద్వారా వచ్చినా కూడా ఎమ్మెల్యే పరిష్కార దశగా ఆలోచన చేస్తారు. ఈ యాప్ అనేది ప్రజల సమస్యలే కాకుండా కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వలన అందరి మన రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బలగం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎన్నో పార్టీలు అధికారంలో వస్తున్నాయి, పోతున్నాయి, అధికారం లేకుంటే కుప్పకూలిపోతున్నాయి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకున్నా రాజు రాజే. ఎల్లవేళలా ప్రజలకు మరియు కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ ఈ సూపర్ యాప్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు కూడా ఏ సమస్యలున్నా సరే, న్యాయ సమస్యలైనా ఇంకా ఏ సమస్యలైనా సరే వెంటనే పరిష్కరించేదానికి ఒక టీం ఏర్పాటు చేసి అధిష్టానం దృష్టికి తీసుకురావాలని ఏకైక ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యాప్ ను అందరూ కూడా లోడ్ చేసుకుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ప్రతి కార్యకర్తకు అందరికి కూడా న్యాయం చేకూర్చాలి, అందరి యొక్క బాధను వినాలి, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి ప్రజా పరిపాలన కార్యకర్తలకు మరింత చేరువ చేయాలి, కార్యకర్తలను తన హృదయంలో ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2.0 సూపర్ యాప్ ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త తన యొక్క సమస్యను, తనకు సొసైటీలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని జగనన్నకు నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక జగనన్న సైనికుడు, ఆయనతో స్వచ్ఛందంగా దగ్గర సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పించేటువంటి యాప్ మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యను కూడా ఈ ప్రభుత్వం రేపు 29 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దగ్గరగా మీ యొక్క ప్రతి సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రజా సమస్యలన్నీ కోకొల్లలో ఉన్నాయి. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మైమర్పించేలాగా మోసం చేసే మాటలు చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తాం, మీకు అద్భుతం సృష్టిస్తామని చెప్పి చేశారు. కానీ వాళ్ళు ఏ ఒక్కటి చేయకుండా పోగా అన్ని మోసం మాటలే. మనం ఏదైనా సమస్యపై లేవనెత్తినప్పుడు దానికి తిరుగుడుగా ఇంకో రకంగా ఏదో మాటలు చెప్తూ మభ్య పెట్టారు. ఏదేమైనా ప్రజలు మారాలి ఫస్ట్ ముఖ్యంగా. ఎందుకంటే చెప్పేవాడు వినేవాడు వింటూ ఉంటే చెప్పేవాడు ఎందుకు చెప్తారు, తినగా వేపాకు తీయగా ఉన్నట్టు చేదు కూడా నిజమవుతుంది. కాబట్టి నిజంగా మీ కుటుంబాలు, మీరు మన ఓటు ద్వారా బాగుపడినాం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎన్నో బృహత్ పథకాలు చేసి ప్రజలకు అన్ని రకాల రక్షణ కల్పించారు. అటువంటి మహానుభావులు చేసే కార్యక్రమాలను మర్చిపోయి ఏదో తాత్కాలిక మోసమార్చిన మాటలు విన్నారు. కాబట్టి ఇది మోసపోయినా అది మోసపోకుండా భవిష్యత్తులో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాప్ ఓపెన్ చేశారు. ఈ యాప్ ద్వారా మీరందరూ కూడా ప్రజా సమస్యలు గలమెత్తితే
ప్రజల సమస్యలపై పోరాట పార్టీ తరఫున అందరం కలిసి పోరాడడానికి అవకాశం ఉంది. మీకు కూడా వ్యక్తిగతంగా అన్ని రకాల రక్షణ కల్పించే భాగ్యం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సంశయపడకుండా, భయపడకుండా, ఎనుగుడుకోకుండా నాకేమినే వారు చేస్తారు ఇది చేస్తారు అనకుండా, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యాప్ ద్వారా ప్రజా సమస్య పోరాడి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాంచ్ చేసిన జగన్ 2 సూపర్ యాప్ ఈరోజు నంద్యాలలో మనమందరం ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ఈ ప్రభుత్వంలో జరిగే అవినీతి, ఈ ప్రభుత్వంలో జరిగే దుర్మార్గపు చర్యలను ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని కింద నుంచి పై స్థాయి వరకు పోలీసు వ్యవస్థను కూడా, ప్రతి పోలీసు వ్యవస్థను కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళందరి పేర్లు కూడా ఈ యాప్ లో మీరు రూపొందించి ప్రతి ఒక్కరం కూడా మనం ఇప్పటికి 2.5 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. ఆ కళ్ళు మూసే రూపంలో మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఇంత దుర్మార్గపు చర్యని ఖండిస్తూ మీరు ప్రతి ఒక్కరు కూడా యాప్ లో, అంటే మనకు హెడ్ ఆఫీస్ తెలిసే విషయంగా మీ పదవి క్లియర్ గా మీరు యాప్ ఓపెన్ చేసి తెలుస్తుంది. మీరు ఏ పదవిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రతిరోజు కూడా మీరు ఇక నుంచి లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. దాని యొక్క ఈ అవకాశాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇది చాలా ఉపయోగకరమైన యాప్. ఈ యాప్ ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ దుర్మార్గం చర్యలు మానుకొని పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ వ్యవస్థ అంటే అందరికీ న్యాయం చేయాల్సిన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఈ మధ్య కాలంలో గాడి తప్పింది. ఆ వ్యవస్థ ఎన్నో మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒకసారి గమనించి పోలీస్ వ్యవస్థ కూడా మీరు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రజల జీతాలతో నడిపేవాళ్ళు కాబట్టి మీరు దయించి పోలీస్ వ్యవస్థ ఇప్పుడైనా న్యాయంగా, న్యాయబద్ధంగా